జై సేవాలాల్ నేను మీ సుజాబాయ్ మీరు చూస్తున్నారు కేబిఎన్ తెలుగు టీవీ। ఈ రోజు మనం బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి హాతీరాం బావాజీ చరిత్రను తెలుసుకుందాం। అయితే తిరుమల తిరుపతికి వెళ్లే భక్తులకు ఆలయ ప్రధాన గోపురానికి కుడివైపు ఒక మఠం కనిపిస్తుంది। ఆ మఠం పైన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఒక భక్తుడితో పాచికలు ఆడుతున్న దృశ్యాన్ని మనం చూస్తాం। ఆ స్వామివారు పాచికలు ఆడుతున్న వారు మరెవరో కాదు, సాక్షాత్తు హాతీరాం బావాజీ, బంజారాల బిడ్డ। అయితే హాతీరాం బావాజీ కొన్ని ఏళ్ల క్రితం ఉత్తరాది నుండి తీర్థయాత్రలు చేస్తూ తిరుమల తిరుపతికి చేరుకున్నారు। అక్కడ చేరుకున్న హాతీరాం బావాజీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసి సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణి చూసినంత ఆనందపడిపోయాడు। అక్కడ చూస్తూ అలాగే ఉండిపోయాడు। అతనితో వచ్చిన భక్తులందరూ కూడా తిరిగి వెళ్ళిపోయినప్పటికీ హాతీరాం బావాజీ మాత్రం రోజు శ్రీరామచంద్రుణ్ణి చూసుకోవచ్చని, తనివి తీరా చూసే అదృష్టం దక్కిందనుకొని అక్కడే ఉండిపోయాడు। రోజుకు 3 సార్లు తిరుమల తిరుపతిలోని దేవస్థానంలో వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని శ్రీరామచంద్రుడిగా భావించి అలాగే నిమగ్నమైపోయి చూస్తూ ఉండేవాడు। ఇది గమనించిన ప్రధాన అర్చకులు గంటల తరబడి బావాజీ నిలబడి ఉండడం అర్చకులకు కంటగింపుగా మారింది। అతనెవరో తెలియదు, అతని భాషేమిటో అర్థం కాదు। అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండడం అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు। ఇక మీదట ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు। శ్రీనివాసుని దర్శన భాగ్యం కరువైన బావాజీ చిన్న పిల్లవాడిలా విలపించాడు। సాక్షాత్తు ఆ దేవుడే అతన్ని గెంటివేసినంత బాధపడ్డాడు। అలా రాత్రంతా ఏడుస్తూ అలాగే నిద్రపోయాడు। నిద్రపోతున్న బావాజీకి ఒక శబ్దం వినిపించింది। ఎవరా అని చూస్తే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే దిగివచ్చాడు। నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం, నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తున్నా బావాజీ అంటూ అభయం ఇచ్చాడు। నిత్యం రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి స్వామివారు చేరుకునేవారు। పొద్దు పొడిచే వరకు వాళ్ళిద్దరూ కబుర్లతో కాలం గడిపేవారు। కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు। అలా ఒకసారి బావాజీతో స్వామివారు పాచికలు ఆడుతూ కాలాన్ని గమనించలేదు। సాక్షాత్తు ఆ కాల స్వరూపుడే సమయాన్ని మర్చిపోయాడు। సుప్రభాత వేళ సమీపించింది। జగన్నాథునికి మేల్కొల్పు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు। ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు దిగ్గున లేచి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు। ఆ హడావిడిలో ఆయన కంఠాభరణం ఒకటి బావాజీ మఠంలోనే ఉండిపోయింది। ఆ ఉదయం మూల విరాట్టును అలంకరిస్తున్న అర్చకులు ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవ్వడం గమనించారు। అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలికి ప్రవేశించాడు। బావాజీ చేతిలో ఉన్న ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించలేదు। ఆ ఆభరణాన్ని లాక్కొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు। ఇది విన్న శ్రీకృష్ణ దేవరాయలు హాతీరాం బావాజీని వివరణ అడగగా సాక్షాత్తు ఆ దేవుడే తనతో పాచికలు ఆడేవాడంటే నమ్మేది ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు నమ్మలేదు। బావాజీని కారాగారంలో పడేశాడు। నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతిరోజు రాత్రి నీకోసం వచ్చే మాట నిజమే అయితే నీకు ఒక పరీక్షను పెడుతున్నాం। ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం। ఉదయం సూర్యుడు పొడిచే వేళకు అవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అని హుంకరించాడు। ఆ అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘింకారాలు వినిపించాయి। అవేమిటా అని లోపలికి తొంగి చూసిన సైనికులు ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది। ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకుగడలను సునయాసంగా పిప్పి చేయసాగింది। మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి। ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు। అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది। ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు బావాజీ రామనామస్మరణ చేస్తూనే ఉన్నారు। అప్పటి నుండి ఆయనకు హాతీరాం బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది। హాతీరాం భక్తుణ్ణి స్వయంగా చూసిన శ్రీకృష్ణ దేవరాయలు ఆయనను ఆలయ అధికారిగా నియమించాడు। ఇప్పటికీ హాతీరాం మఠంలోకి ప్రవేశించే భక్తులు ఆయన శ్రీనివాసునితో పాచికలాడిన చోటు, ఆయన పూజించిన
వందలాది సాలిగ్రామాలను చూడవచ్చు. ఇక పాప వినాశనానికి వెళ్లే దారిలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పక్కనే బావాజీ జీవ సమాధిని చూడగలం. ఇప్పటికీ తిరుమలకు చేరుకునే బంజారా తెగవారికి ఈ మఠంలో ఉచిత వసతి సదుపాయం లభిస్తుంది. అయితే నిధులు లేని కారణంగానేమో కాలక్రమేణా ఈ మఠం కళ తప్పినట్లు తోస్తుంది. వందల సంవత్సరాలుగా జరుగుతున్న అఖండ నామస్మరణ సైతం నిలిచిపోయింది. కానీ ఈ మఠంపై కప్పు మీద నిల్చొని చూస్తే ఎదురుగా కనిపించే ఆనంద నిలయ గోపురం బావాజీకి మధ్య ఉన్న అనుబంధానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. అయితే భగవంతుణ్ణి భక్తుణ్ణి ఎవరు వేరు చేయలేరని ఈ కథ చాటి చెబుతుంది. ఇది బంజారాల ఆరాధ్య దైవం హాతీరాం బావాజీ చరిత్ర. మరిన్ని కొత్త కొత్త విశేషాలతో మీ ముందుకొస్తాము. మీరందరూ ఇలాగే చూస్తూ ఉండాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ అందరికీ శరణార్థులు. జై సేవాలాల్.